బిస్కెట్స్తో కేక్ చేయవా? ఓకే, జస్ట్ 5 మినిట్స్లో నీకు మంచి కేక్ చేసి పెడతా, ఓకేనా? హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓరియో బిస్కెట్స్ తోటి సింపుల్గా ఇంట్లో పిల్లలు ఇష్టపడి తినేలాగా కేక్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాను. మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్లో ఇలా బిస్కెట్స్ వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి, లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు, కానీ అది బాగా స్మూత్గా అయితే పేస్ట్గా అనిపిస్తుంది. సో ఇలా క్రష్గా దంచుకుంటూ నేనైతే పొడి చేసుకుంటున్నాను. మిక్సీ కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇందులో ఈనో పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఫుల్ ప్యాకెట్ వేయలేదు, బిస్కెట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి హాఫ్ ప్యాకెట్ వరకు ఈనో పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇందులోనే కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలను వేసుకోండి. పాలను వేసుకొని వన్ సైడ్ ఒకేలాగా తిప్పుకుంటూ మనం కేక్కి ఎలా అయితే బ్యాటర్ రెడీ చేసుకుంటామో సేమ్ అలాగే చాలా స్మూత్గా వచ్చేలాగా మనం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఇందులో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే పని అయితే లేదనమాట. జస్ట్ ఒక 2-3 ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్ ఉంటే, ఈనో పౌడర్ ఉంటే మనం ఇంట్లో సింపుల్గా కేక్ చేసుకోవచ్చు. ఇలా కేక్ మౌల్డ్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మైదాతోటి డస్ట్ చేసుకోవాలన్నమాట. బటర్ పేపర్ ఉంటే హ్యాపీగా బటర్ పేపర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా ఇంట్లో ప్రాసెస్ ఓవెన్ లేకుండా చూపిస్తున్నానండి. ఇందుకోసం నేను ఇలా మైదా అయితే డస్ట్ చేసుకున్నాను. ఆ వేస్ట్ అంతా కూడా పక్కకు తీసేసుకోండి, లేకుంటే పిండి పిండిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం బాగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కేక్ బౌల్లో వేసుకొని దీన్ని ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాటర్ అంతా కూడా మౌల్డ్లో వేసిన తర్వాత ఒకసారి 2 సార్లు ట్యాప్ చేసుకోండి. ఏవైనా బబుల్స్ ఉంటే, ఎయిర్ బబుల్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఇక నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో కేక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, సో మళ్ళీ తీసి అయితే పెడుతున్నాను. సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ అనేది మనం ఒకసారి యూస్ చేసిన తర్వాత మళ్ళీ స్టోర్ చేసుకొని పదే పదే ఇలా వాడుకోవచ్చు. సాల్ట్ లేకపోతే సన్నని ఇసుకైనా సరే మనం వేసుకోవచ్చు అండి. ఇలా స్టాండ్ అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఆ మౌల్డ్ని ఇందులో పెట్టుకోవాలి. అంతకంటే ముందు ఒక 10 మినిట్స్ వెయిట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. గ్యాస్ కట్టు, రబ్బరు అవన్నీ కూడా ఏం పెట్టవసరం లేదు. విజిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ కుక్కర్ మూత పెట్టేటట్టయితే నేనైతే ఇక్కడ ప్లేట్తో కవర్ చేసేసి వేడి చేస్తున్నాను. ఇలా దాదాపు 20 మినిట్స్ వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో అది అయ్యిందా లేదా అని చూసుకోవాలంటే మాత్రం చాకుతో ఇలా పెట్టి చూస్తే దానికి అంటుకుంటే కనుక కేక్ ఇంకా రెడీ అవ్వలేదని అర్థం చేసుకోండి. ఆ తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో చెక్ చేసుకుంటూ ఉండండి. మాడిపోతుంది కదా, అందుకోసమే ఒక 20-25 మినిట్స్ తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇక ఇప్పుడు మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి 5 మినిట్స్ పడుతుంది, కానీ బేక్ అవ్వడానికి మాత్రం 15 or 20 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా కేక్ ఒక్క 5 మినిట్స్ అలా కూల్ అవ్వనిచ్చి దీనిపైన మన ఇంట్లో ఉండే డార్క్ చాక్లెట్స్ ఏవైనా సరే ఇలా క్రష్ చేసుకొని కనుక వేసుకుంటే సింపుల్గా ఇంట్లోనే కేక్ రెడీ అయిపోతుంది. అదండి సంగతి. మరి ఓరియో బిస్కెట్స్ తోటి మా పిల్లలకైతే కేక్ చేసి తినిపించాను. మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వంటలు సరదాగా చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు చాలా హ్యాపీగా తింటూ ఉండండి. కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, బీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.